మన డైట్ ప్రోటోకాల్లో క్యాన్సర్ సంబంధించి ఫలితాలు ఎలా ఉంటున్నాయి? నిజానికి గమనించండి. మీకు తెలుసు, నేను నిజానికి క్యాన్సర్ అని నేను ఎప్పుడు చెప్పలేదు మొదట. ఆ తర్వాత చైనా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి, మీ మూలన వేల మంది క్యాన్సర్ తగ్గుతుందని నన్ను చైనాకు ఇన్వైట్ చేసి నాకు అక్కడ మొత్తం చూపించి, ఇదిగోండి ఇలా మీ డైట్తో ఇలా ఇది కూడా తగ్గుతుంది, మేము ఇలా చేసాం, మీ పేరుని ఇలా రిజిస్టర్ చేసి వీఆర్ కెడెట్ ఇండియా అని చెప్పినప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్తో మాట్లాడటం, 4th స్టేజ్ ఉండే గడ్డలు లాంటివి కూడా కరిగిపోవటం లాంటివన్నీ నాకు వాళ్ళు క్లియర్గా చూపించారు. అందులో వాళ్ళు ఏమీ వేరే ట్రెడిషనల్ మెడిసిన్ మిక్సింగ్ ఏం చేయలేదు. మన డైట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నారు. కోకోనట్ ఆయిల్ మాత్రం శ్రీలంక నుంచి తెప్పించుకున్నారు వాళ్ళు, మన ఇండియా నుంచి కాదు. మన విధానం ప్రకారం చేయించుకుని శ్రీలంక నుంచి తెప్పించి అది ఎక్స్పెరిమెంట్గా వాడారు. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అదంతా మీకు తెలిసిందే. తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ బ్లాక్ కూడా నా పేరు పెట్టడం క్యాన్సర్ హాస్పిటల్లో, ఇదంతా మీకు అందరూ తెలుసు. నాకు ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు ఇవ్వటం ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి. సో ఇదంతా తెలిసిందే. ఆ తర్వాత నేను బస తారకంలో కూడా నోరి గారు ఇన్విటేషన్ మేరకు నేను అక్కడ ఒక సెషన్స్, నా డైట్ గురించి సెషన్ ఇవ్వటం, దీని వెనకమాల ఉండే బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏంటి, ఏ సైన్స్తో ఒక క్యాన్సర్ తగ్గుతుంది అనేది అది నేను సక్సెస్ఫుల్గా నేను చెప్పగలిగాను. కొన్ని వందల మంది డాక్టర్లతో నేను గ్రూప్ మీటింగ్స్ కానీ లేదా ఇండివిజువల్ మీటింగ్స్లో నేను క్యాన్సర్ గురించి సెషన్స్ చెప్పి కన్విన్స్ చేశాను. అట్లనే రామకృష్ణ హెల్త్ లైన్లో కూడా రెగ్యులర్గా నేను క్యాన్సర్ గురించి ఒక 5 to 5.5 hours ఎక్స్క్లూజివ్ సైన్స్ సెషన్స్, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మూలం ఏంటి, ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కళ్ళకి ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, అంటే చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది, అంతకంటే ఇంట్లో తప్పులు చేసిన మిగిలిన వాళ్ళు కాకుండా ఈ పిల్లలకి ఎందుకు వచ్చింది, అలానే అలోపతి వైద్యంలో పరిమితులు ఏంటి, అలానే మిగిలిన వాటిలో లోపాలేంటి, అట్లానే బేసికల్గా మన డైట్ ఎందుకు సైన్స్, ఏ లాజిక్తో ఏ సైన్స్ పునాదుల మీద మన డైట్ క్యాన్సర్ని తగ్గిస్తాయి, ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో రెగ్యులర్గా చెప్పేవాడిని, వారంలో 2-3 సెషన్స్ లాగా. ఇప్పుడు నాకు అంత షెడ్యూల్ కలవకపోవటం వలన అప్పుడప్పుడు చెప్తున్నాను. సో బేసికల్గా ఏంటంటే క్యాన్సర్ అనే దానికి ఒక సబ్జెక్టు, ఒక తగ్గిన దాన్ని సపోర్ట్ చేసే ఫలితాలు రెడీగా ఉన్నాయి. కొంతమంది ఏదో తెలిసి మాట్లాడతారు, మాకే అల్లోపతికి తగ్గలేదు, డైట్లతో తగ్గుతాయి అని. ఈ పేషెంట్లు వెళ్ళిన సందర్భంలో ఏదన్నా ఫైల్ అది మనం చూసినప్పుడు ఇలా డైట్ చేస్తామంటే డైట్ చేస్తారా అని చెప్పని వాళ్ళు ఏదో ఎగతాళిగా మాడతారు. వాళ్ళకి అంత సీన్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, అంత సీన్ లేదు. సరే, నా డైట్తో తగ్గలేదు లేదా ఇంకో పద్ధతిలో తగ్గలేదు అనుకుందాం, మీ దగ్గర తగ్గిస్తారా మీరు? లేదు కదా. ఎందుకు మరి బిల్డప్లు ఎందుకు? ఏదో సినిమాలో బిల్డప్ బాబాయ్లాగా ఎందుకు అంత బిల్డప్లు? మీద లేదు, బాగుంది, అక్కడికి వెళ్తే అయ్యో చదువుకుని వెళ్తారా? ఆ చదువుకుని వెళ్ళలేదు, మీ దగ్గర డయాబెటిక్ పంపిస్తాను, తగ్గించండి. మీరు అసలు డయాబెటీసే తగ్గించిన వాళ్ళు క్యాన్సర్ గట్లా కనిపెడతారు. సో ఇలాంటి రకరకాలు ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, క్యాన్సర్ నిర్ధారణ నా దగ్గర జరగదు. నార్మల్గా వేరే ప్రాబ్లంలో బయటపడినప్పుడు వెళ్తే అక్కడ హాస్పిటల్లో జరుగుతుంది. అట్నుంచి అటే వాళ్ళు ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు, అక్కడ దాకా రారు. అక్కడ కీమోలు అట్లనే రేడియేషన్లో సర్జరీలు అన్నీ అయిపోయి 1-2 సార్లు బాధించేసుకుని అన్నీ వాడేసి అయిపోయింది, ఇక ఇంటికి తీసుకెళ్ళిపోయిన స్టేజ్లో సరేలే ఆఖరిసారి రామకృష్ణ గారు ట్రై చేద్దామని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళలో కూడా మేము సక్సెస్ఫుల్గా చాలామందిని తీసుకురాగలుగుతున్నాం. అయితే క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైన జబ్బు. అది చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఒక ఆస్ట్రేలియాను ఇండియా క్రికెట్ ఆడితే హోరాహోరీగా ఎలా ఆడతారో, పోటాపోటీగా, లేదా ఇండియా పాకిస్తాన్ ఆడితే ఎలా ఉంటుందో, క్యాన్సర్కి దీనికి మధ్య ఏకపక్షమైన వారు ఉండదు. ఈ రెండు కూడా దెబ్బేస్తూనే ఉంటాయి. ఒక పెద్ద ప్రముఖ క్రికెట్ జట్టు, ఒక లో ప్రొఫైల్లో ఉండే తక్కువ స్థాయి జట్టు ఆడినప్పటికీ, తక్కువ స్థాయి జట్టు వాళ్ళు కూడా కొన్ని వికెట్లు తీస్తారు, కొన్ని 4లు 6లు పోతారు కదా. అలానే క్యాన్సర్ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, దాన్ని విజృంభణ చేస్తూ ఉంటుంది. మనం దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో దాన్ని తొక్కేస్తాం. ఏం లేదు, సింపుల్. నేను చేసే పెద్ద లాజిక్ ఏం లేదు. నా డైట్ అంతటికీ ఒకటే సూత్రం, మూలాన్ని తీసేయాలి. నేను ఆ మూలాన్ని తీసేయడం ద్వారా చేస్తాను. మీరు ఓ 10 రోజులు బయటకు వచ్చి ఇవాళ ఇంటి బెడ్రూమ్ తలుపు తీశారనుకోండి, ఆ తలుపు తీయగానే లోపల చచ్చిన ఎలుక ఎప్పుడో వారం క్రితం చచ్చిపోయింది, ఇల్లంతా ఒకటే పెంటకంపు కొడుతుంది. ఆ పెంటకంపు పోవటానికి వైద్యం ఏం చేయాలి? సెంటు కొట్టడం. ఇది మందులో అటువంటి సెంటు కొట్టడం. అక్కడ ఏం చేయాలి? ఏదైతే రూట్ కాజో ఆ రూట్ కాజ్ని అక్కడి నుంచి తీసేయాలి. ముందు ఆ ఎలికని ఎతికి పట్టుకుని ఐడెంటిఫై చేసి ఏదైతే ఆ వాసన కలిగించిందో ఆ కారణాన్ని తీసేసిన తర్వాతే మీకు ఏదైనా పనికి వస్తుంది. సో అది జరగట్లేదు అలోపతిలో, అది జరగట్లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరండి. ఇప్పుడు ఇది డయాబెటీస్ ఉంది, నేను ఏం చెప్తాను, అలోపతి వాళ్ళు ఎవరైనా తగ్గించినట్టు పేరు చెబితే ప్రపంచంలో మందులతో వాళ్ళు ఏ విధానమైనా, నాట్ ఓన్లీ అలోపతి, ఆయుర్వేదిక్ అయినా, హోమియో అయినా,
లేకపోతే ఆశ్రమాల వాళ్ళని ఈ బ్యాచ్ ఎవరైనా సరే మీరు మందులతో కనుక తగ్గిస్తే ఆహార విధానం లేకుండా నేను మీకు 2 కోట్లు ఇస్తాను ఎప్పుడూ ఛాలెంజ్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా అది ఎవరూ తీసుకోలేరు. అది తీసుకోలేదు, అది ప్రూవ్డ్ అదంతా. అట్లనే నా మూలన ఎవరు తగ్గకపోయారని కూడా నేను ఛాలెంజ్ చేశాను. అంటే అది నిజానికి ఉండే దమ్ము. మొన్న మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక డాక్టర్ గారు అన్నారని ఆవిడ చెప్పారు, సార్ మా వారికి తగ్గుతుందండి అని అడిగితే డాక్టర్ గారు అన్నారంట, అమ్మ డయాబెటీస్ తగ్గుతుందని అడిగారంట. తగ్గదు సార్ అందంట. మరి డయాబెటీస్ తగ్గినప్పుడు క్యాన్సర్ తగ్గుతుందమ్మా అని అడిగారంట ఆయన. నిజమే, ఆయన చెప్పింది నిజమే. మీ ప్రోటోకాల్లో డయాబెటిక్ తగ్గదు, మీకు బీపీ తగ్గదు, క్యాన్సర్ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, పీసీఓడి తగ్గదు, సోరియాసిస్ తగ్గదు, ఆస్మా తగ్గదు, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు తగ్గవు. అట్లనే ఇది కూడా తగ్గదు, క్యాన్సర్ కూడా తగ్గదు. నా దాంట్లో అన్నీ తగ్గుతాయి. దాంతోపాటు ఇది కూడా తగ్గుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. సింపుల్ లాజిక్. సైన్స్ ఎప్పుడు కూడా లాజిక్ అనే దానికి అతీతమేం కాదు. అట్లనే ఈ విధానంలో చేయాలి, ఇదే ప్రోటోకాల్, రూల్స్ ఏం లేదు. ప్రపంచం మొత్తం ఇప్పటివరకు రీసెర్చ్ల కోసం అత్యధికంగా ఎక్కువ ఖర్చు పెట్టిన డిసీజ్ ఏమన్నదంటే అది క్యాన్సర్. ఎక్కువ ఖర్చు పెట్టిన దేశం ఏదన్నదంటే అమెరికా. ఏం సాధించారు? అమెరికాలో కూడా భయంకరమైన డెత్ రేటు. ఎక్కడ అలోపతిక్ వైద్య సమాజం ఈ మందులు ఇదంతా ఎక్కువ ఉంటుందో డెత్ రేట్లు కూడా ఎక్కువ అక్కడే ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఎక్కడైతే నేచర్ నమ్ముకున్న చోట డెత్ రేట్స్ తక్కువ ఉంటాయి. అట్లానే దీని నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం, మన చక్కటి న్యూట్రిషన్ ప్రోటోకాల్. క్యాన్సర్ ఏదైతే వచ్చిన తర్వాత తిని బతుకుతుందో దాన్ని మాత్రమే అలోపతిక్ వైద్యంలో సజెస్ట్ చేస్తారు. ఏదైతే తిని క్యాన్సర్ కణాలు బలపడతాయో దాన్ని మాత్రమే అలోపతి సజెస్ట్ చేస్తారు. మన డైట్లో దానికి రివర్స్గా ఏదైతే క్యాన్సర్ తింటుందో దాన్ని లేకుండా చేసి దాన్ని ఆల్మోస్ట్ జీరో చేసి అట్లానే మనం ఏదైతే ఇమ్యూనిటీ ఇస్తామో బలమైన ఇమ్యూనిటీ కనుక మనం పెంచుతా ఒక బ్యాలెన్సింగ్, ఒక పక్క క్యాన్సర్కి తిండి లేకుండా దాన్ని స్టార్వేట్ చేయటం, మన ఇమ్యూనిటీకి మనం పెట్టిన ఫుడ్ పెడితే దీన్ని బలోపేతం చేస్తే కాగలకార్యం గందరగోళం తెరిచినట్టు మన పెరిగిన ఇమ్యూనిటీనే మన క్యాన్సర్ సంగతి చూస్తుంది. ఆ రకంగా మన క్యాన్సర్ నుంచి జయించవచ్చు. అయితే ఇందులో తొడలు కొట్టి చెప్పడానికి ఎవరో చెప్పలేరు ప్రపంచంలో. మీరు ఇది ఒక చక్కటి విధానంగా మేము చెప్తాం. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని సక్సెస్ అయిన వాళ్ళు, ఈవెన్ డాక్టర్లో నెలలు చెప్పిన వాళ్ళు, ఒక 6 నెలలు చెప్పిన వాళ్ళు, సంవత్సరాలు చెప్పిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అసలు మొదలెట్టగానే వారానికి చనిపోయిన వాళ్ళు. అంటే దాని మీనింగ్ వారానికి మొదలు పెట్టగానే చనిపోయారని కాదు. అప్పటికే వాళ్ళు టైం ఇచ్చేశారు. వాళ్ళు కూడా తీసుకునే శక్తి లేకుండా ఉంటారు. ఇప్పుడు కొంతమంది డైటర్స్ ఉంటారు, గొంతు ప్రాబ్లం ఉండేవాళ్ళు, కానీ లేకపోతే స్టమక్లో ఇష్యూస్, లేదా లివర్లో మేజర్ ఇష్యూస్ ఉంటాయి, లంగ్లో ఎక్కడ ఉన్నప్పుడు. ఆల్రెడీ అప్పటికే ఈ కీమోలు, రేడియేషన్లు 40-50 బాధేసుకుని కంప్లీట్ గుల్లగొల్ల అయిపోయి వీల్ చైర్లో వస్తారు. వాళ్ళు అసలు తిండే తినలేరు. ఇప్పుడు ఏదైనా మీరు ఒక మందు బిళ్ళ ఉందనుకోండి, జేబులో వేసుకుంటే తగ్గుతుందా, నోట్లో వేసుకుంటే తగ్గుతుందా? నోట్లో వేసుకోవాలి కదా. నేను తినలేకపోయానండి అంటే జస్ట్ బికాస్ మీరు నా ప్రోటోకాలు వాడటం మొదలు పెట్టేసినంత మాత్రం అవ్వదండి. అది ప్రాపర్గా ఆహారం అదంతా వెళ్ళి ఇమ్యూనిటీని బలోపేతం చేసి అవ్వాలి. నేను ఒక సపోర్ట్ ఇస్తాను. ఇది ఎలాంటిదంటే, మీరు ఐఏఎస్ పాస్ అవ్వాలనుకోండి, మీ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ వ్యాపారం చూసుకుంటా ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా టైంలో చదువుతా ఐఏఎస్ ఎగ్జామ్ రాయటం. 2, ఢిల్లీలోనో టాప్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఫుల్ ప్లెజర్గా హాస్టల్లో ఉండి చదువుకుంటాం. ఈ రెండిట్లో దేంట్లో వస్తుంది? గ్యారంటీగా ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. అట్లానే మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి రోజుకి 20 గంటలు చదివితే వచ్చేస్తాను గ్యారంటీ ఉందా? లేదు. కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవడం అనే పద్ధతి, 24 గంటలు కష్టపడటం అనే పద్ధతి ద్వారా మాత్రమే మీరు చేయగలరు తప్ప రెండో మార్గం లేదు. ఇది గమనించండి. మా దగ్గర కూడా డెత్స్ ఉంటాయి. ఎలా అంటే ముందే మేము చెప్పేస్తాం, ఆల్మోస్ట్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చెప్తాం. కాకపోతే ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే అసలు ఐడెంటిఫై అవ్వగానే ఎంత 4th స్టేజ్ వచ్చినా అది తగ్గే అవకాశం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర చేయటాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది డైటర్స్ ఉంటారు, చాలా సిన్సియర్గా చేస్తారు, నెలల్లో 2 నెలల్లో అట్లా బయటకు వస్తారు. మీరు చూసే ఉంటారు, నేను నా ఫేస్బుక్లో అట్లా పెట్టిన రిపోర్ట్స్. జస్ట్ 11,000 ఉండే ప్లేట్లెట్లు 4,60,000కి వెళ్ళటం, అట్లానే 6,000 ప్లేట్లెట్లు ఉండే 80 ఏళ్ళ ఆవిడకి బ్లడ్ క్యాన్సర్లో 3,20,000 వెళ్ళటం, లేదా పిఎస్ఏ ప్రొస్టేట్ క్యాన్సర్ 4th స్టేజ్ పిఎస్ఏ 865 ఉన్న వాళ్ళకి 0.1కి రావటం, అలానే హెచ్ఎస్సిఆర్పీలు 200 ఉండి కేవలం డైట్తో 0.8 కానీ 0.7 కానీ రావటం, ఇలాంటి అనేక మార్కర్స్ అన్నీ తగ్గటం, అట్లా పెట్ స్కాన్లో 0లు రావటం, ఇవన్నీ అనేకం ఉన్నాయి. అన్నీ మేము పబ్లిష్ చేయలేం, ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ రిలేషన్స్ కూడా ఎక్కువ మంది చెప్పుకుని ఉండరు. కాబట్టి అందరి పేర్లు మేము బయట పెట్టలేం. ఎవరైనా ఇష్టపడి వాళ్ళు ఓకేనండి మాది చెప్పండి అన్నాళ్ళది మాత్రమే కొన్ని టెస్ట్ మంత్స్ పెట్టగలుగుతున్నాం. అలా లేకుంటే మేము ఒక 50 పెట్టగలుగుండే వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చినట్లో. అలాంటి ఉద్దేశం కూడా పెద్ద లేదు. మేము కూడా రీసెర్చ్ చేసేస్తున్నానండి.
తొందరలో అంతా ఈ డేటా అంతా సైంటిఫిక్ చేసి మొత్తం పేపర్స్ ఇంటర్నేషనల్గా పబ్లిష్ చేయబోతున్నాం. వీటన్నిటికి సంబంధించి పకడ్బందీగా వర్క్ ప్రాసెస్లో ఉంది. క్యాన్సర్ సంబంధించి తొడగొట్టి చేయడానికి ఏముండదండి, ఎవ్వరు హామీలు ఎవరు. ఇది ఒక విధానం. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిన్సియర్గా చేయడంలో ఉంటుంది. చైతన్య కాలేజీలోనో లేకపోతే నలందాలోనో లేదా ఇంకో దాంట్లో పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మాత్రాన ఇన్స్టిట్యూట్లో అందరికీ ర్యాంక్స్ రావు. ర్యాంక్స్ రావడానికి ఆళ్ళలో ఒక నిబద్ధత కూడా ఉండాలి. అలానే పేషెంట్ కూడా దీన్ని బలంగా నమ్మి ఫ్యాట్ మెటబాలిజానికి అడాప్ట్ అయ్యి ఫుడ్ అంతా కూడా ప్రాపర్గా తీసుకుంటా అన్నీ చెప్పినట్టు చేస్తే ప్రపంచంలో మిగిలినన్నిటికంటే కనీసం 10 రెట్లు ఎక్కువ సోర్స్ మనకు ఉంది. మన దగ్గర బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గం. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో డయాబెటిక్ కోసం నా డైట్ వాడిన ప్రతి ఒక్కడికి తగ్గించిన పర్సన్గా, కొన్ని మిలియన్ల మందికి డయాబెటీస్ రివర్స్ చేసిన పర్సన్గా, సొరియాసిస్, ఎగ్జిమా లాంటివి కానీ, చివరికి టైప్ 1 డయాబెటీస్లు, రుమటైడ్ ఆర్థరైటిస్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి లాంటి అనేక సమస్యలు డీల్ చేసిన పర్సన్గా, అన్నీ సక్సెస్ఫుల్గా తగ్గించిన పర్సన్గా, క్యాన్సర్లో కూడా నా సక్సెస్ రేట్ అలాగే ఉంది. కాకపోతే ఈ జబ్బుకుండే ప్రమాదకరమైన పరిస్థితి దృష్ట్యా ఎవరో తొడగొట్టి రారా చూసుకుందామని పొరపాటు కూడా మేము చెప్పం. ఏదో ఒక చక్కటి విధానాన్ని మాత్రం సజెస్ట్ చేయగలం. ఈ విధానాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మి దీంట్లో మిక్సింగ్ చేయకుండా, కొంతమంది ఏం చేస్తారంటే మన డైట్ తీసుకెళ్తారు, ఇంకెవడో చెప్పాడని అక్కడికి వెళ్ళి అమూలకి వెళ్ళి తింటారు, ఇక్కడికి వెళ్ళి జొన్నలు తింటారు, అక్కడికి వెళ్ళి కొర్రలు తింటారు, ఇంకే పకోడీ హెడ్డింగ్లు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో. ఇదిగో ఇది తినండి, వారం రోజుల్లో ఈ పొట్టు తింటే తగ్గపోతానండి, చెప్పేటి కొట్టండి, క్యాన్సర్ తగ్గపోతే ఇలాంటి పకోడీలు ఉంటాయి. ఈ నాలెడ్జ్తో అన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా నేను ఐఎమ్ హెల్ప్లెస్. ఈ విధానంలో సక్సెస్ అయ్యి చైనా దగ్గర నుంచి కానీ ఇక్కడ కానీ తగ్గినాళ్ళు వీళ్ళే ఉన్నారు. అద్భుతమైన ఫలితాలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి, ఏ విభాగంలో, ఏ వైద్య విధానంలో, అది ఆయుర్వేదిక్ కానీ అలోపతిక్ కానీ ఇంకెవరికి ఊహించడానికి సాధ్యం కానీ ఫలితాలు నేను డైట్లో చూపించగలుగుతున్నాను. టెస్ట్ మనీలు కూడా నా ఫేస్బుక్లో ఉన్న రిపోర్ట్లు చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లానే డైట్ చేసి తగ్గించుకుంటే ఒకటే కాదు, డైట్ చేసి తగ్గించుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ కూడా ఉంటుంది. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ పెట్ స్కాన్లో 0 రాగానే ఎవరైనా తగ్గిపోయింది అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. అది ఆ కణాల సెల్స్ పెట్ స్కాన్ దొరకనే కూడా ఉంటాయి. కొంతమంది చేసిన పొరపాటు ఏంటంటే క్యాన్సర్లో తగ్గగానే మరుసటి రోజు నుంచే పెళ్ళిళ్ళు ఉన్నాయని అయ్యని వంక పెట్టుకుని మళ్ళీ విపరీతంగా తినేయటం, కార్బోహైడ్రేట్స్, స్వీట్లు, కూల్ డ్రింక్లు అన్నీ తినటం, మళ్ళీ తిరిగి రిప్లికేట్ అవ్వటం మా ఆటలు కూడా జరిగింది. ఆ పోస్ట్ డేట్ గైడ్లైన్స్కి ప్రతికూలంగా వెళ్ళిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. సో గ్రాడ్యువల్గా దీని నుంచి బయటకు వచ్చేవాళ్ళు అందరూ బ్రహ్మాండంగా హాయిగా ఉన్నారు. వారంలో చనిపోతామని చెప్పిన కేసెస్ కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. 100 మంది వారంలో చనిపోతున్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పంపినాడు. సో టైం వస్తే మేము అన్నీ పేపర్లే పబ్లిష్ చేయబోతున్నాం. అన్నీ వస్తాయి, వివరాలన్నీ ఇక్కడి నుంచి వచ్చాయన్నీ కూడా. కాబట్టి క్యాన్సర్కి మాత్రం ఆ పరిమితులతో ఈ ప్రపంచంలో కల్లా అత్యుత్తమైన ప్రోటోకాల్ నేను చెప్పగలను. అలాగే క్యాన్సర్ విషయంలో మేము అలోపతికి వ్యతిరేకం కూడా కాదు. ఆ మందులతో ఇమ్యూనోథెరపీ లాంటి వైద్యాలు పచ్చి మోసం. మీరు కావాలంటే ఇమ్యూనోథెరపీ కొట్టే ఆ యుటిలిజిమాబ్ ఇట్లాంటివి ఉంటాయి, మ్యాబ్స్ అని, ఐమ్యాబ్లు, ఐనిబ్లు అంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి, హై పవర్ స్టెరాయిడ్స్ మెడికేషన్స్ ఉన్నాయి. అవి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు, అది పచ్చి అబద్ధం. మీరు కావాలంటే మాయో క్లినికల్ కొట్టిన స్టడీస్ ఉంటాయి చూడండి. మీరు లిస్టు చదివితే 5 నిమిషాలు పడుతుంది ఆ లిస్ట్ అవ్వాలంటే. అన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దాంతో. అసలు అన్ని సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకునే బదులు చచ్చిపోవడం బెటర్. అన్ని రకాలు ఉంటాయి సైడ్ ఎఫెక్ట్లు ఉండే, ఒళ్ళంతా గుల్లైపోతుంది వైద్యంతో. అయితే దాన్ని కూడా మనం కంట్రోల్గా వాడుకోవచ్చు. రేడియేషన్ కానీ కీమోథెరపీని కానీ అది కూడా మంచి టూల్సే. ఇప్పుడంటే మనం ఏ పరిస్థితుల్లో దాన్ని వాడుకోవచ్చు అంటే, ఏదైనా గెడ్డ ఒక ఆర్గాన్లో మరొక ఆర్గాన్ మీదకి వెళ్ళి దాని ఫంక్షన్ దెబ్బతీసే స్టేజ్లో ఉన్నప్పుడు, మన ప్రాణాపాయ స్థితి సంభవించినప్పుడు కానీ, లేదా అబ్నార్మల్ పెయిన్, ఇప్పుడు మనం డైట్ చేస్తే లేదా న్యూట్రిషన్ ప్రోటోకాల్లో కొంతకాలానికి తగ్గచ్చు. కానీ ఈ లోపు నెత్తి మీదకి ఇంతలా గడ్డల మూలం పెయిన్ వస్తే అలాంటి పరిస్థితుల్లో సర్జరీలు కానీ, కీమోలు కానీ, రేడియేషన్లు కానీ వాటికి ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప ప్రతిదానికి క్యాన్సర్ రాగానే రొటీన్ ప్రోటోకాల్గా కీమోథెరపీ, రేడియేషన్లు, సర్జరీలు అనేవి అవి పరిష్కారం కాదు. ప్రతిదానికి అదే పరిష్కారం కాదు, కొన్నిట్లో మాత్రం పరిష్కారం. సర్జరీ చేసినంత మాత్రాన అవన్నీ కూడా మనం తగ్గుతుందని కూడా అనుకోవసరం లేదు. నిజానికి ఇవన్నీ క్యాన్సర్కి అలోపతిక్ ప్రోటోకాల్ అన్ని పనికొచ్చేది క్యాన్సర్ తాలూకు లక్షణమైన ట్యూమర్ల ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ ఒరిజినల్గా ఉండే అడ్రస్ చేసే క్యాన్సర్ని అడ్రస్ చేయలేవు. క్యాన్సర్కి మందు కనిపెట్టడం జరగలేదు. మీరు సోకాళ్ళు ఏమైతే ఈ మందులు ఇస్తారో ఇదంతా ట్యూమర్. ఈ ట్యూమర్ పోతే ఇంకో 100 ట్యూమర్లు వస్తాయి. అట్లానే క్యాన్సర్ అనేది ఒక ఆర్గాన్ బేస్ కాదు, ఇది సెల్ బేస్. పైనుంచి కింద దాకా డిస్ట్రాయ్ అయిన మన సెల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఎక్కడ బలం ఉన్న ఉంటే అక్కడ బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ముందు క్యాన్సర్ సెల్ని స్టార్వేట్ చేయాలి. దానికి ఆహార విధానం మార్చడం మాత్రమే చేయాలి. ఏదైతే తిని
వాళ్ళ ఇంట్లో గుట్కాలు సిగరెట్లు లేని వాళ్ళు క్యాన్సర్లు తెచ్చుకున్నారు, ఆ ఏదో అనే దాన్ని కనుక మీరు రిమూవ్ చేయకుండా ఉంటే క్యాన్సర్ 80% పొరపాటు కూడా తగ్గదు. అది రిప్లికేట్ అవుతుంది. తాత్కాలికంగా మీరు అణిచేసి ఇచ్చేటివే. వీటి వల్ల ఏం జరుగుతుందంటే కీమో రేడియేషన్ వలన ఒక కుండీలో కొమ్మని కట్ చేస్తాను, దాంట్లో మొక్కలు నేను నీళ్ళు ఎరువులు పోస్తాను. ఏం జరుగుతుంది? కొంతకాలం ఆ కొమ్మ కనిపించిన తర్వాత ఒక కొమ్మ 2 కొమ్మలు వస్తాయి. అది రిప్లికేషన్ ఆపలేరు. అది నిజంగా క్యాన్సర్ కనుక అయినట్టయితే అది ఇంకో చాటు నుంచి వచ్చేస్తుంది, లేదా అదే ప్లేస్లో ఎక్కువ వస్తుంది. ఇది మీరు గమనించవచ్చు. సర్జరీ చేసామండి, ఏదో తీశారు, గడ్డ తీశారు, 20 కీమోలు 30 రేడియేషన్లని, ఇప్పుడు దాని పక్కనే 2 గడ్డలు వచ్చినాయండి, దానికంటే పెద్ద. ఇది మీరు తరచుగా మీరు ఎక్కడ పడితే అక్కడ వింటారు. ఎందుకు వచ్చినాయి చెప్పండి? మూలం రూట్ కాజ్కి వెళ్ళలేదు. నేను నా డైట్ చేస్తా కూడా అలోపతి ప్రోటోకాల్ తీసుకోవచ్చు. ఎవరన్నా లేదు మాకు అలోపతి ప్రోటోకాల్ కావాలంటే డాక్టర్లు ఎలాగో ఫుడ్ చెప్పరు, మీ ఇష్టం వచ్చి తినంటున్నారు. కాబట్టి మీరు ఒకవేళ రెండింటినీ కనుక మీరు ఉపయోగించుకోవాలనుకుంటే కొంచెం స్లో అవ్వచ్చు, వేరే విషయం. మీరు కీమోలు లాంటివి కానీ రేడియేషన్ కానీ మీరు తీసుకుంటానే నేను ఇచ్చే డైట్ ప్రోటోకాల్ కనుక తీసుకుని చేస్తే కీమో తాలూకు సైడ్ ఎఫెక్ట్లు 90% తగ్గిపోతాయి. అలా కూడా మీరు ఈ విధానాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దాని నుంచి కూడా మీరు సక్సెస్ఫుల్ మనం చేసుకోవచ్చు. నిజానికి అల్లోపతిలోని కొన్ని ప్రోటోకాల్స్ని మన డైట్ని ప్రాపర్గా మిక్స్ చేస్తే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ సర్వైవల్ రేటు చూసుకుంటే రియల్గా జెన్యున్ క్యాన్సర్ సర్వైవల్ రేటు మినిమం 20 times పెరుగుతుంది. ఇది నేను ఊరిని చిట్కలాగా మీ ముందు చెప్పింది కాదు. కొన్ని 100 మంది ఆంకాలజిస్టుల దగ్గర నేను అడ్రస్ చేస్తాను, వాళ్ళతో డిస్కషన్ చేసో మాట్లాడి చేసింది. నా వెనకాల పెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీ ఉంది. వీళ్ళందరితో చర్చలు అన్నీ చేసిన తర్వాతే నేను చెప్తున్నాను. నేను మిగిలిన రోగాలన్నీ ఈ ప్రపంచంలో డయాబెటీస్ 100% తగ్గించిన ఒకే ఒక్కడిగా, ఇంకా ఏ విధానంలో తగ్గలేదు. గమనించండి. ఎవరన్నా ఈ ప్రపంచంలో మీరు ఒక్కసారి తలుచుకోండి, ఎవరన్నా ఏ విధానంలో అన్నా మందులు మొదటి రోజు మురుగుంట్లో పారేయండి. ఎవరన్నా మందు బిళ్ళ కానీ ట్యాబ్లెట్ కానీ రాస్తే డయాబెటీస్లో 14 ఏళ్ళు ఆయన జైల్లో పెట్టాలి, పారేయండి మొదటి రోజు మురుగుంట్లో అన్నది ఎవరన్నా ఉన్నారు? ఏ విధానం అన్నా ఉందా? నేను ఎలా చెప్పగలిగాను? ఊరుకుంటారా? తేడా వస్తే చంపోతలు పారేస్తారు. ఒక నాన్ మెడికల్ పర్సన్ వెళ్ళి ఇవాళ వరకు ప్రపంచం మొత్తం ప్రోటోకాల్ ఉండే ఒక మందుల విధానం డయాబెటీస్ ఉంటే ప్రపంచంలో సూపర్ స్టార్ వ్యాధిని పట్టుకుని తీసి డ్రైనేజ్లో పారాయని అన్నానంటే 5 ఏళ్ల నుంచి నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేశాను. 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేశాను. ఇంత చేస్తాను ఎవరి కోసం? ప్రజల కోసం. కాబట్టి ఇది గమనించండి. అది చేయగలిగానంటే నాకు ఆ లాజిక్ తట్టిందంటే నేను ఇది కూడా చేయగలను. గమనించండి తేడా. ఇది చేయగలనాడు, అది కూడా చేస్తాడు. ఇదే చేయలేనాడు, అది ఎలా చేస్తాడు? జలుబుగా ముందు కనిపెట్టలేనాడు, దగ్గుకిను జ్వరానికి, అలానే డయాబెటీస్కి, బీపీకి, థైరాయిడ్కి, బోడి గ్యాస్కి మందులు కనిపెట్టలేనాళ్ళు క్యాన్సర్ కనిపెడతారండి. మనం అట్లా నమ్ముతాం. కాబట్టి క్యాన్సర్ విషయంలో నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. మా స్టాండ్ ఏంటంటే మాదొక విధానం, ఆహార విధానం. ఏదైతే మూల కారణం ఉందో నేను 2 చేస్తాను దీంట్లో. ఒకటి, ఏదైతే క్యాన్సర్ కలిగిందో ఆ మూలాన్ని మొత్తం తీసేస్తాను, రూట్ కాజ్ని రిమూవ్ చేస్తాను. 2, వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ఏం తిని బతుకుతుందో అది మాత్రమే అల్లోపతి పెడతాను, వేరే విషయం. అది తీసేసి కంప్లీట్గా క్యాన్సర్ తినని మనిషి ఇమ్యూనిటీకి ఉపయోగపడే బలమైన ఆహారం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఇమ్యూనిటీని పెంపొందించి రోగాన్ని వాళ్ళు ఎదుర్కొనేటట్టు సహజమైన ఇంట్లో చేసుకునే పద్ధతిలో చేసే విధానానికి దానికి సపోర్టు సప్లిమెంట్స్ కూడా అవసరం. ఎందుకంటే అదేదో మామూలుగా ఒళ్ళు తగ్గించుకోవడానికి లేదా డయాబెటీస్ చేసినట్టు నేను ఏదో 2 కోడిగుడ్లు చేస్తానంటే కుదరదు. క్యాన్సర్ వెరీ వెరీ డేంజరస్. ఇది దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అనే భిన్నంగా ఉంటాయి. వాళ్ళు ఇంత తిన్నా ఆ తిన్నది అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి వాల్యుబుల్గా ఉండాలి. అలాంటి సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ రిచ్గా అందిస్తా షార్ట్ పీరియడ్లో మన ఇమ్యూనిటీని బలంగా పెంచాలంటే సప్లిమెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. డైట్ ప్రోటోకాల్ ఎవరి కాళ్ళకి వేరుగా ఉంటుంది. మిగిలిన అన్ని డిసీజెస్ని కవర్ చేసుకుంటే దీన్ని వచ్చే విధంగా ఉంటుంది. స్టిల్ బ్రెయిన్ క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, అట్లనే లంగ్ క్యాన్సర్ కానీ, ఈ 3 కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇంచుమించు ఈజీగానే తగ్గుతాయి. ఈ 3 కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఏదేమైనా మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఇది 100% సొల్యూషన్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను, అసలు అది ఇంపాసిబుల్ కూడా. సో దిస్ ఈజ్ మై స్టాండ్ ఆన్ క్యాన్సర్ యాజ్ ఆన్ టుడే. థ్యాంక్ యూ.